హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆవిడే శ్యామల. సో ఈ వీడియోలో వచ్చేసి ఖజానాలో ప్రజెంట్ 2024లో ఉన్నటువంటి గోల్డ్ స్కీమ్స్ గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అందులో కూడా మనకి గోల్డ్ రేట్ పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఈ స్కీమ్స్లో కూడా వేరియేషన్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ చాలా షోరూమ్స్లో మనకి ఏంటి అంటే ఇంతకుముందు 100% వేస్టేజ్ ఉన్నాయి కూడా 50% చేశారు. బట్ నాకు ఇక్కడ ఖజానాలో కొన్ని బెటర్గా అనిపించినాయి. అవేంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఇక్కడ కూడా మనకి 11 మంత్స్ అనమాట గోల్డ్ స్కీము. మ్యాక్సిమం ఎక్కడైనా సరే మనకి 11 మంత్సే ఉంటుంది గోల్డ్ స్కీమ్ వచ్చే వరకు. దాంట్లో కూడా 11 మంత్సే. అప్ టు 18% వరకు మనకి వేస్టేజ్ అనేది లేకుండా వస్తువు అనేది తీసుకోవచ్చు. సో మనం తీసుకునే మ్యాక్సిమం ఏ నక్షీనో అట్లాంటివి అయితే కనుక మనకి ఎక్కువ వేస్టేజ్ పడతాయి, కానీ రిమైనింగ్ మనం తీసుకునేవి ఏదైనా సరే 18% లోపే ఉండిద్ది కాబట్టి సో అప్ టు 18% వరకు ఇక్కడ వేస్టేజ్ అనేది ఫ్రీ. ఇక్కడ వచ్చేసి 2 టైప్స్ ఉన్నాయండి, మనీ అక్యుములేషను, గోల్డ్ అక్యుములేషను. సో మనీ అక్యుములేషన్ అంటే ఏంటి అంటే మనం ఒక పర్టికులర్ అమౌంట్ కడుతూ ఉంటాం కదా 11 మంత్స్కి. సో ఆ 11 మంత్స్ అయిపోయిన తర్వాత అమౌంట్ అనేది లాక్ చేసుకోవచ్చు. లేదు అంటే గోల్డ్, ఈ నెలలో గోల్డ్ రేట్ ఎక్కువగా ఉందనుకోండి మనకు ఒక రకమైన గోల్డ్ వస్తుంది. నెక్స్ట్ మంత్ తగ్గిందనుకోండి కొంచెం ఎక్కువ గోల్డ్ వస్తుంది. ఆ విధంగా ఎవ్రీ మంత్ మనకి గోల్డ్ అనేది అక్యుములేట్ అవుతూ ఉండిద్ది. సో ఆ అక్యుములేట్ అయిన గోల్డ్ అనేది కాన్స్టెంట్గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5000 మన మంత్లీ కడితే 8.5 గ్రామ్స్ వచ్చింది అనుకుందాం. దాని తర్వాత మనకి గోల్డ్ రేట్ పెరిగినా తగ్గినా కూడా గోల్డ్ అక్యుములేషన్ కానీ మనం కావాలి అనుకుంటే ఆ 8.5 గ్రామ్స్కి వచ్చే గోల్డ్ తీసుకోవచ్చు. అట్లా కాదు, గోల్డ్ కాస్ట్ అనేది తగ్గింది, మనం కట్టిన మనీకి అప్పుడు వర్త్ ఉంటుంది కాబట్టి సో మనీ మనం 55,000 కట్టామనుకుందాం. అప్పుడు గ్రామ్ 5,000కి వస్తే కనుక మనం 11 గ్రామ్స్ గోల్డ్ తీసుకోవచ్చు. అప్పుడు గోల్డ్ లాక్ చేసుకున్నది కన్సిడర్ చేసుకోరండి, మనీకి కన్సిడర్ చేసుకుంటారు. సో మనకి ఏది బెస్ట్ అయితే అది, మనీ అయితే మనీ, గోల్డ్ అయితే గోల్డ్, ఏదైనా కానీ రెండిట్లో తీసుకునే అవకాశం అయితే ఉండిద్ది అనమాట. అప్ టు 18% వరకు వేస్టేజ్ అనేది ఉండదు. దాని తర్వాత మనం 1వ తారీఖు నుంచి 31వ తారీఖు లోపల ఎప్పుడైనా మనం గోల్డ్ స్కీమ్ అనేది పే చేసుకోవచ్చు. ఫస్ట్ టైం మనం షోరూంలో కట్టినా సరే తర్వాత ఆన్లైన్లో పేమెంట్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు. దాని తర్వాత మనం 11 మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ఐటెం అనేది ఎప్పుడు తీసుకోవాలి అనేది చూద్దాము. మనకి నేను సిఎంఆర్లో కడుతున్నాను ప్రజెంట్, దాంట్లో వచ్చేసి 12 మంత్స్ అవ్వాలి. 11 మంత్స్ కట్టిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా 1 మంత్ అయిన తర్వాత మనం గోల్డ్ అనేది తీసుకోవాలి. బట్ ఇక్కడ ఏం చెప్పారు అంటే ఆఫ్టర్ 11 మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే మీరు తీసుకోవచ్చు ఐటమ్ అని చెప్పారండి. సో అది నాకు ఒక 1 మంత్ మనకి కలిసి వస్తుంది ఇక్కడ వచ్చేసి. అంతేకాకుండా నేను ఇప్పుడు గోల్డ్ రేట్ పెరగడం వల్ల మనకి ఏం తగ్గిస్తున్నారంటే ఇంతకుముందు గిఫ్ట్ వోచర్లని అవని ఇవన్నీ ఇస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మ్యాక్సిమం అవి కూడా తగ్గించేశారండి. గోల్డ్ స్కీమ్ కడుతున్నా సరే ఎంత కట్టినా సరే మనకి ప్రజెంట్ కొన్ని మాత్రమే చెప్తున్నారు. సో 8th జూన్ నుంచి అయితే సిఎంఆర్లో అయితే ఓన్లీ 50% వేస్టేజ్ మాత్రమే ఫ్రీ అంట. రిమైనింగ్ ఇంతకుముందు 100% ఉంది నేను తీసుకున్నప్పుడైతే, ఇప్పుడైతే కనుక 50% అంట. ప్లస్ అది అట్లా మారిపోతూ ఉన్నాయి గోల్డ్ స్కీమ్స్ ఎప్పటికప్పుడు. అలానే గోల్డ్ కూడా ఈ మధ్య కాలంలో ఒక వారం రోజులుగా తగ్గుతూ వస్తుంది. గ్రామ్కి 200 కానీ 100 రూపాయలు కానీ ఈ విధంగా తగ్గుతూ వస్తుంది. సో ఇలాంటప్పుడు మనం గోల్డ్ స్కీమ్ కట్టుకోవడం అనేది బెటర్ అండి. మనం ఐటమ్ తీసుకునేటప్పుడు మనం ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసుకుంటాం కాబట్టి ఒకేసారి కట్టము. ఇక్కడ 1000 రూపీస్ నుంచి మనం గోల్డ్ స్కీమ్ అయితే కట్టుకోవచ్చు. అట్లీస్ట్ మనం 1000 రూపీస్ కట్టుకున్నా సరే ఒక రింగ్ అయినా తీసుకోవచ్చు వితౌట్ వేస్టేజ్. ఈ విధంగా ఆలోచించండి, గోల్డ్ స్కీమ్ బెటర్గానే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.